స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మీటర్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి సిఐడి అధికారులు ప్రెస్ మీట్ పెట్టేసి ఈ అరెస్ట్ కి ప్రధాన కారణం ఇదే, ఇందులో ప్రధాన కుట్ర ఇదే అని అనేసి ఒక పాయింట్ చెప్పారనమాట. దానికి సంబంధించి వారు మాట్లాడిన ఈ 30 సెకండ్ల వీడియో బిట్ ఒకసారి చూడండి, తర్వాత దాని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సాఫ్ట్వేర్ కొనుగోలు చేయడానికి 58 కోట్లు ఏదైతే వ్యయం జరిగిందో అదే సాఫ్ట్వేర్ కొనుగోలు ఎన్నో రెట్లు దాన్ని వెచ్చించి అదే ఈ 3,000 కోట్లుగా వారు చూపించారు. సో 3356 crores చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఆల్మోస్ట్ 3000 crores కి 58 crores కి కొన్న సాఫ్ట్వేర్ ని వెచ్చించి ఇన్ఫ్లేట్ చేసి చూపించారు. ఇది అక్కడ ప్రధానమైన కుట్ర జరిగింది. చూశారు కదండి, ఆ అధికారి చెబుతుంది ఏంటి అంటే మొత్తం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 370 కోట్లే అయితే దాన్ని కావాలని ఎక్కువ చేసి 3,000 కోట్లు అని చూపించారు. ఇదే ప్రధాన కుట్ర, ఇదే ప్రధాన కారణం అరెస్ట్కి అని చెబుతున్నారు. మీకు దీని గురించి డీటెయిల్ గా చెప్పాలి అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి శిక్షణనిచ్చి ఉపాధి కల్పించడానికి సిమెన్స్ తోటి ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. అలాగే నాడు మనమే ఫస్ట్ కాదు, మనకంటే ముందే నాడు గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. నాడు మనం ఇచ్చిన ఈ జీవోలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మేము గుజరాత్ వెళ్ళి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పరిశీలించి వచ్చాము, అవన్నీ సంతృప్తికరంగా ఉండటంతో వాటిని బేస్ చేసుకునే ఈ అగ్రిమెంట్ చేసుకుంటున్నాము అని అనేసి నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 4లో క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇక ఈ ప్రాజెక్టు వాల్యుయేషన్కి సంబంధించి మీకు ఇది మొత్తంగా 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీస్, ఒక్కొక్క దాంట్లో వచ్చేసరికి 5 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, మొత్తంగా 30 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. ఒక్కొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ వచ్చేసరికి 540 కోట్ల చొప్పున మొత్తంగా 3,200 కోట్లు ఈ ప్రాజెక్టు వాల్యుయేషన్. మీకు ఇందులో 10% అంటే 370 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పే చేసేటట్టు, మిగతా 90% ఆ సిమెన్స్ పెట్టుకునేటట్టు అనమాట. వారు 90% అంటే అది డబ్బు పరంగా కాదు, వారి సాఫ్ట్వేర్ లైసెన్సులు, కాస్ట్లు ఇవన్నీ సబ్సిడీ తోటి ఇచ్చి దాన్నే 90% వారి పెట్టుబడి కింద అనేసి అనమాట. ఈ అధికారి చెబుతుంది ఏంటి అంటే ఆ సాఫ్ట్వేర్ లైసెన్సుల కాస్ట్, ఆ శిక్షణ మెటీరియల్స్ కాస్ట్ అంత ఉండదు, వీరే ఎక్కువ చేసి చూపించారు అని అనేసి ఈయన చెబుతుంది. అదే ప్రధాన కుట్ర, అదే ప్రధాన కారణము అరెస్ట్కి అని చెబుతున్నారు అనమాట. మరి వీరు ఏ బేస్ మీద చెబుతున్నారు? మీకు అది కాస్ట్ అంత ఉండదు అని అనేసి ఏ కంపెనీ సర్టిఫై చేసింది, ఏ రిపోర్ట్ బేస్ చేసుకొని మీరు చెబుతున్నారండి అది? ఎందుకంటే మీరు ఇండివిజువల్గా వాటి కాస్ట్ ఎంత ఉండదు అని అనేసి మీరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పలేరు కదండి. అది చెప్పాల్సింది టెక్ కంపెనీస్ అనమాట. అందుకే నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిజైన్ అండ్ టూల్స్ కంపెనీ ద్వారా వ్యాలిడేట్ చేయించి వారు అవును ఈ సాఫ్ట్వేర్ లైసెన్సులు, శిక్షణ మెటీరియల్స్ కాస్ట్ ఇంతే అని అనేసి సర్టిఫై చేస్తే ఆ సర్టిఫికెట్ని బేస్ చేసుకునే ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇదే ఆ సర్టిఫికెట్ అనమాట. ఇది నంబర్ 1. అలాగే మన తర్వాత కూడా 2018లో కర్ణాటకలోని కాంగ్రెస్ సిద్దిరామయ్య గారి ప్రభుత్వము ఇదే సిమెన్స్ తోటి ఇదే అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. వాళ్ళు 4 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీస్, ఒక్కొక్కటి వచ్చేసరికి 540 కోట్ల చొప్పున మొత్తం 2,200 కోట్లు ప్రాజెక్టు కాస్ట్. అందులో 10% 240 కోట్లు కర్ణాటక ప్రభుత్వం పే చేసేటట్టు, మిగతా 90% ఆ సిమెన్స్ పే చేసేటట్టు అనమాట. ఇది నెంబర్ 2. అలాగే తమిళనాడు కూడా తిరుచెన్నూరు ఎన్ఐటి కూడా ఇదే అగ్రిమెంట్ చేసుకున్నారు. వారు ఈ డీటెయిల్స్ ఎందులో మెన్షన్ చేశారు? వారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు ఈ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఈ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఎవరిది? వైసీపీ సపోర్టర్స్దే. మరి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని సంస్థ అదే కరెక్ట్ వాల్యుయేషన్ అని సర్టిఫై చేసింది. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం అదే వాల్యుయేషన్ తోటి అగ్రిమెంట్ చేసుకుంది, తమిళనాడు అదే వాల్యుయేషన్ తోటి అగ్రిమెంట్ చేసుకుంది, మనకంటే ముందు గుజరాత్ అంతే అగ్రిమెంట్ చేసుకుంది. మరి ఇవన్నీ కరెక్ట్ కాదు, మేము చెప్పేదే కరెక్టు, అంత వాల్యుయేషన్ ఉండదు అని అనేసి చెప్పడానికి మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటి? అది వ్యాలిడేట్ చేసిన కంపెనీ ఏంటి? దాని క్రెడిబిలిటీ ఏంటండి? చెప్పగలుగుతారా అండి? సో అంటే వీరు ఏదైతే ప్రధాన కారణము అరెస్ట్కి అని చెబుతున్నారో అది కరెక్ట్గా లేదు అని అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు డిఐజీ రఘురామరెడ్డి గారు ఒక మాట అన్నారు. ఒక మాట ఏంటండి, ఆయన చాలా అనేశారు.
ఎదురుగా కూర్చున్న వ్యక్తి 14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నేతగా చేసిన వ్యక్తి అనే కనీస మర్యాద కూడా ఇవ్వకుండా చాలా చాలా మాట్లాడేశారు. ఇట్స్ ఓకే అండి, పర్లేదు. కాకపోతే వారు ఒక మాట అన్నారు ఏంటంటే, ఈ ఎఫ్ఐఆర్లో చంద్రబాబు గారి పేరు లేదు కదా అని అనేసి. అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ అరెస్టులు కూడా జరిగినాయండి అని అనేసి అన్నారనమాట. సార్, ఈడీ అరెస్టులు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీటర్లో ఎందుకు జరిగినాయండి? ఏదైతే ఈ అగ్రిమెంట్ ప్రకారము వారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసిన తర్వాత మనం పంపించిన 370 కోట్లకి వారు ట్యాక్సులు కట్టలేదు. అందుకననేసి ఈడీ ఆ కేసులు ఫైల్ చేసింది, ఆ తర్వాత వారికి బెయిల్ ఇచ్చింది. అంతేగాని అందులో ఎక్కడైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్లో అవకతవకలు ఉన్నాయని కానీ చంద్రబాబు నాయుడు గారి పేరుని కానీ ఏమైనా మెన్షన్ చేశారండి వారు? మరి అలాంటప్పుడు దానికి దీనికి ఎలా లింక్ చేసి మాట్లాడతారండి? మీకు మనము ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో ఆ అగ్రిమెంట్ ప్రకారము వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవి ఏర్పాటు చేశారా లేదా, అంతవరకే కదా మన బాధ్యత. ఆ తర్వాత ఆ డబ్బుల్ని వాళ్ళు ట్యాక్సులు కట్టారా లేదా అని చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు కదండి. ఆ తర్వాత ఆ డబ్బులతో వారు ఏదన్నా తప్పు చేస్తే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కాదు కదండి. మరి అలాంటప్పుడు దీన్ని లింక్ చేసి ఇలా మిస్లీడ్ చేస్తా ఒక ఉన్నతాధికారి ఇలా చెప్పొచ్చా? ఇక ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనితీరు, వీటి ఫలితాలు చూస్తే మీకు ఇది ఇండియా స్కిల్ రిపోర్ట్ అండి. మీకు దీంట్లో 2014-15లో టాప్ 10లో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ లేదు. అయితే 2017, 18, 19 చూస్తే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అండి. ఈ స్కిల్ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఈ శిక్షణ ఉపాధి దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్స్ వల్లనే వాళ్ళు ఈరోజు నంబర్ 1 అయ్యారు అని అనేది ఆ ఇండియా స్కిల్ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అంతెందుకండి, వైసీపీ ప్రభుత్వ వెబ్సైట్లో నేడు కూడా ఉంది ఏంటంటే, నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపుగా 85,000 మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా శిక్షణ ఉపాధి పొందారని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో దాదాపుగా 25,000 మంది ఇలా శిక్షణ ఉపాధి పొందారని ఈ రోజు కూడా ప్రభుత్వ వెబ్సైట్లో ఉందన్నమాట, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేసి. ఇక నారా భువనేశ్వర్ గారు, మేడం స్టే స్ట్రాంగ్, మీరు ధైర్యంగా ఉంటారని తెలుసు. నారా లోకేష్ గారు, ఇది సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర అంటే చాలా మంది ఈయన తెగించి వచ్చేసాడు అనుకున్నారు. కానీ అది తెగింపు కాదు, అసలు తప్పు చేయటం అంటే ఏంటో కూడా తెలియకుండా పెంచిన పెంపకం ఇచ్చిన ధైర్యం అది. ఎప్పట్లాగనే ధైర్యంగా ఉండండి మేడం. ఇక తెలుగుదేశం అభిమానులు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ధైర్యం కలగలిసిన వాళ్ళే తెలుగుదేశం అభిమానులు. మనకి ఇవి కొత్త కాదు, 89 నుండి జరుగుతానే ఉన్నవేనండి ఇవి. నాడు అన్నగారి మీద కూడా 10ల సంఖ్యలో ఎంక్వైరీలు వేసి ఏమీ ప్రూవ్ చేయలేక చివరికి 2 లీటర్ల పాలు ఎక్కువ పోసుకున్నారు అని అనేసి ఆరోపణలు చేయించారండి వీళ్ళు. ఇక నేడు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్లు కట్టి ఇవన్నీ చేశారో, నాడు అన్నగారి ఇంటికి నోటీసులు అంటించి గోల చేశారు. నేడు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడులు చేశారో, నాడు అన్నగారి ఆస్తుల మీద, థియేటర్ల మీద దాడులు చేసి తగలబెట్టారు. ఇక చంద్రబాబు నాయుడు గారి మీద అయితే 1997 నుంచి రాజశేఖర్ రెడ్డి 14 కేసులు వేశారు. 4 ఐఏఎస్ విచారణలో, 4 న్యాయ విచారణలో, మొత్తంగా 26 విచారణలో ఈ మొత్తం 40లో ఏమీ ప్రూవ్ చేయలేకపోయారు. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఈ శుక్రవారం అర్ధరాత్రి అరెస్టులు అంటేనే ఆ కేసుల్లో ఏమాత్రం విషయం ఉంది అని అనేది మనకే కాదు, సామాన్యులకు కూడా అర్థమవుతూ ఉంటుంది అనమాట. సామాన్య ప్రజలు కూడా మీకు ఈ శుక్రవారం అర్ధరాత్రి అరెస్టులు మాత్రమే కాదు, ఈ అరెస్ట్ డేట్లను కూడా చూస్తే మనం ఎటువంటి కక్షపూరిత పాలకుల పాలనలో ఉన్నాము అని అనేది అర్థమైందండి. చంద్రబాబు నాయుడు గారి పెళ్లి రోజు రేపు అనగా ఈ రోజు అరెస్ట్ చేశారు. అంతకుముందు నారాయణ గారి పెళ్లి రోజే ఆయన్ని అరెస్ట్ చేశారు. అంతకుముందు రఘురామకృష్ణరాజు గారిని కూడా ఆయన పుట్టినరోజు నాడు అరెస్ట్ చేశారు. దీన్ని బట్టి మనం ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, ఎటువంటి కక్షపూరితమైన పాలకుల పాలనలో ఉన్నాము, ఇది రాష్ట్రానికి మంచిదా కాదా అనేది మీరే నిర్ణయించుకోండి. న్యాయానికి అండగా నిలబడండి. సో ఇదండి మొత్తంగా ఈ సిఐడి అధికారులు ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో అరెస్ట్కి ప్రధాన కారణము, ప్రధాన కుట్ర ఈ వాల్యుయేషన్ పెంచి చూపించటమే అని అనేసి చెబుతున్నారు. అది ఆరోపణ కరెక్ట్ కాదు. ఈ వాల్యుయేషన్ కరెక్టే, ఏమీ పెంచి చూపించలేదు అని అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిజైన్ అండ్ టూల్స్ కంపెనీ చేసిన సర్టిఫికేట్ ఉంది. అలాగే మన తర్వాత కర్ణాటక ప్రభుత్వం కూడా అదే వాల్యుయేషన్ తోటి అగ్రిమెంట్ చేసుకుంది. అలాగే తమిళనాడు అదే వాల్యుయేషన్ తోటి అగ్రిమెంట్ చేసుకుంది. అంతకుముందు గుజరాత్ కూడా అంతే అగ్రిమెంట్ చేసుకుంది అనమాట. అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల పనితీరు, ఫలితాలకు సంబంధించి ఇండియా స్కిల్ రిపోర్టు, అలాగే నేడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వెబ్సైట్లో కూడా ఉంది క్లియర్గా ఇంతమంది ఉపాధి పొందారు అని అనేసి. సో వీటన్నిటి బట్టి మీరే నిర్ణయించుకోండి ఏది కరెక్ట్ అని అనేది.